సో ఇవాళ ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ 20 టీఎంసీలు, దాని డెడ్ స్టోరేజే 3 టీఎంసీలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది, అంటే 12 టీఎంసీలు కావాలి దానికి. దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 టీఎంసీల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 టీఎంసీలు వాడుకుంటాం. లోకల్ రామగుండం లిఫ్ట్కు 1 టీఎంసీ నీళ్లు వాడుకుంటాం. అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక 2 టీఎంసీలు ఇస్తాం. అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి సామర్థ్యమే 20, అక్కడ దాని వినియోగమే 20కి పైగా ఎక్కువ ఉన్నది. నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు, 20 టీఎంసీలు తెస్తారట హైదరాబాద్కి. ఎక్కడికి వస్తాయి 20? ఎల్లంపల్లి కెపాసిటీ 20, డెడ్ స్టోరేజ్ 3 పోతే ఉండేది 17. ఆ 17లో ఎన్టీపీసీకి 6.5, గూడెం లిఫ్ట్కు 3 పోతాయి. అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు 1 టీఎంసీ పోతుంది. రామగుండం ఎరువుల కర్మాగారంకు 2 టీఎంసీలు పోతాయి. దానికే ఎక్కువ ఉన్నది. అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్. నేను ఆ 20కి 20 హైదరాబాద్ తెస్తున్నా అంటాడు. అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము? ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తా ఉన్నావు?